అందుకని ఎప్పుడు ఆరోగ్యంగా ఉంచుకోవాలి. మనసుని ఎప్పుడు సత్సంకల్పాలతో ఉంచుకోవాలి. అంటే మంచి చేయాలి. ఎవరికైనా మంచి చేస్తాం, హాని మాత్రం మనం చేయలేదు. హాని చేస్తే, తప్పు చేస్తే నేను ఎప్పుడు ఇలా భయపడేదాన్ని తెలిసాడు. జనంలో వచ్చేది చిన్నప్పుడు తప్పు చేస్తే తల్లిదండ్రులు అంటారు, భారీగానే తప్పు చేస్తే భర్తను తింటారు, పెళ్ళానికి కంట్రోల్ పెట్టుకోలేని అనుభవం ఉండగా భార్య భర్త. మనం ఈ జ్ఞానం పొందుతున్నప్పుడు తప్పు చేస్తే గురువుకి అవమానం. ఫలానా ఆయన శిష్యులు ఎలా ఉన్నారు అంటారు. నేను అందుకే వ్యాపార పాటలో కూడా గుర్తించకూడదు ఎవరిని. మనం తప్పు చేయకూడదు. తప్పు చేస్తే గురువుకి అవమానం. గురువు పేరు ఎప్పుడు మనం పోగొట్టకూడదు అనే ఆలోచనలో ఉంటాం. ఎందుకంటే మనకు తప్పు తెలుసు, మరి పాపం చేస్తే దుఃఖం, పుణ్యం చేస్తే భోగం, ధ్యానం చేస్తే మోక్షం. ఇది మనం గురువు దగ్గర నేర్చుకున్నాం. ఇంకా ఏం నేర్చుకున్నాం? ముముక్షత్వం కావడానికి ఏది నీది కాదు. ఇప్పుడు మనకు ఆస్తిపాస్తులు ఉన్నాయి. గతంలో మన తాతయ్య, తర్వాత మన తండ్రి, ఇప్పుడు మనకి, తర్వాత బిడ్డలకి. అంటే ఈసారి వాళ్ళకి ఏం చెప్పింది? ఈ సంపదలేవి నీవి కాదు, అన్నీ ఈశ్వరుడే, అన్నీ పరమాత్మవే. నీవి కావు కాబట్టే నువ్వు వెళ్ళేటోడు ఇది పట్టుకోవు. ఇప్పుడు మనకి అనుభవించడానికే హక్కు ఉంది, కానీ కూడా పట్టుకెళ్ళే హక్కు ఉందంటే ఎవరికైనా ఏది ఇక్కడి నుంచి పట్టుకెళ్ళాలి. అందుకే ఇదంతా భగవంతుడిదే, కానీ ఈ సృష్టి అంతా మనది కాదు. ఏ జన్మలో ఏ పుణ్యం చేసామో 2 పూట్ల దీని ఇంట్లో పుట్టాం. గూడు ఉంది, పొట్ట ఉంది. మన పిల్ల ఇంకెవడి పోయి దాని నుంచే పుణ్యం ఉంటే మనకు అడుగుతున్నారు, వాడు అనిపిస్తారు. అంతే, మనది ఏమీ కాదు. కానీ నీ అంతరంలో ఈ భావం ఉండాలి, ఇది భగవంతుడిదే, నాది కాదు. అందుకే నేను ఏమీ పట్టుకున్నాను. ఒట్టి చేతులతో వస్తాను, ఒట్టి చేతులు తగ్గుతాను. కానీ ఉన్నంతసేపు మన ధర్మం, భర్తగా ధర్మం ఉంది, భార్యగా ధర్మం ఉంది, బిడ్డలుగా ధర్మం ఉంది. తల్లిదండ్రులను చూసుకోవాలి, భార్యను చూడాలి, భర్తను చూడాలి, బిడ్డల్ని పెంచాలి. కానీ వీళ్ళందరి కోసం నేను కాదు. నేను ఒప్పుకుని వచ్చాను కాబట్టి నా ధర్మాన్ని నేను నిర్వర్తిస్తూ, ఇలాంటి నాయకుడికి ఇంకా గోడు ధర్మం, ప్రజల మీద ప్రజలే మీ ధర్మం, వాళ్ళని చూడాలి కదా, చూడాలి. అదే చెప్తున్నాను, మాకు సంసారం బాధ్యతే, మీకు లోపం బాధ్యత కూడా. పదం ఉంటే ఎక్కువ చెప్పు ఉంటుంది సార్, తాత్కాలికమే. అవును తెలుసు, కానీ ఇంకొంచెం పరుగు పెట్టండి, మాకంటే గ్రేట్.